దేవుడు ఏ మనిషికి ఏ విధంగా అర్థమవ్వాలో ఆయన అర్థమవుతాడు. దేవుడు తన మాటను పంపించినప్పుడు ఆ మాట అర్థమయ్యే రీతిలో బోధిస్తాడు. ఇప్పుడు నాకు అర్థమయ్యే రీతిలో నాకు బోధించడానికి నా ఎదుటికి వస్తాడు. కొన్నిసార్లు వాక్యం నేను చదివినప్పుడు ఆయన మాట్లాడతాడు నాతో, కానీ నాకు అర్థం కాదు. నాకు అర్థం కానప్పుడు నేను మోకరించి ఆయన దగ్గర మాట్లాడతాను. దేవా, నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, నేను వెళ్ళే మార్గం కరెక్టా కాదా, నాకు అర్థం కావట్లేదు నాయన, దయచేసి నాకు వివరంగా తెలియచేయండి, నాతో మాట్లాడండి. ఆయన ఇండైరెక్ట్గా వస్తాడు, అనగా డైరెక్ట్గా రాడు, దైవ సేవకుని ద్వారా వస్తాడు. వారి అంతరంగంలో ఉండి వాళ్ళ నోటి ద్వారా మాట్లాడతాడు. నేను ఒక సేవకున్నే అయినప్పటికీ నాకు బోధించే సేవకులు ఉన్నప్పుడు ఆ బోధించిన సేవకుల మాట వింటాను, అంగీకరిస్తాను. ఎందుకో తెలుసా, నేను అంతకు ముందే నాకు అర్థం కాలేదు దేవా మీరు మాట్లాడుతున్నప్పుడు అని అడిగాను. కనుక దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను, దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. అది నాకు కావాలి, నాతో మాట్లాడాలి. అప్పుడు నేను ఆశకొని ఉన్నాను. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన సమయంలో, ఆయన టైంలో ఆయన దైవజనులను ఎవరిని ఏర్పాటు చేయాలో ఏర్పాటు చేసి వారి ద్వారా నాకు బోధిస్తాడు. ఆ బోధ నేను అంగీకరించినప్పుడు నిజంగా నేను ప్రార్థన చేసిన ప్రార్థనకు నాకు జవాబులు దొరికినాయి. దేవా, మీరు నాకు అర్థమైన రీతిలో మీరు మాట్లాడారు, మీకు వందనాలయ్యా. నిజంగా దేవుని యొక్క శాసనము చాలా గొప్పది.